నమస్తే S9 న్యూస్కు స్వాగతం. నేను రాజేంద్ర. ముందుగా హెడ్లైన్స్. నా చివరి శ్వాస వరకు ప్రజాసేవలనే కొనసాగుతా. 41వ జన్మదిన వేడుకలో ఉద్వేగభరితంగా ప్రసంగించిన జిల్లా కాంగ్రెస్ నేత మారేపల్లి సురేందర్ రెడ్డి. భారీగా తరలివచ్చిన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు. పరిపూర్ణానంద స్వామిని గృహ నిర్మాణం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ కార్యకర్తలు పాలమూరులో ధర్నా. నాగర్ కర్నూలులో అంగన్వాడీల ధర్నా. ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్. జిల్లా కాంగ్రెస్ ప్రముఖ నేత మారేపల్లి సురేందర్ రెడ్డి 41వ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. అభిమానుల కేరింతలు, ఆనందోత్సవాలు, పెద్దల దీవెనలు, శ్రేయాభిలాషులు, మిత్రుల సందోహం మధ్య సురేందర్ రెడ్డి తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఉదయం నుంచే సురేందర్ రెడ్డి ఇంటి వద్ద అభిమానులు సందడి చేశారు. పుష్పగుచ్చాలు అందించిన అభిమానులు తమ అభిమానాన్ని సురేందర్ రెడ్డి మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి పాలమూరు పట్టణంలోని అందుల పాఠశాలలో నోట్బుక్లు, పండ్లు పంపిణీ చేశారు. అంధ విద్యార్థులు సమాజంలో ఎవరికి తీసిపోరని, పట్టుదలతో చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. నా జన్మదినం సందర్భంగా నా తోటి పెద్దలు, శ్రేయోభిలాషులు, మిత్రులు, కార్యకర్తలు అందరి కోరిక మేరకు బ్లైండ్ స్కూల్లో మొదట బుక్కుల పంపిణీ మరియు కార్యక్రమం కేక్ కటింగ్ అక్కడ జరుపుకొని ఈ అనాథ శరణాలయానికి రావడం జరిగింది. జీవితంలో నేను నిజంగా చెప్తున్నాను, నా మొట్టమొదటి బర్త్డే ఇక్కడ జరుపుకునేది చాలా సంతృప్తిగా ఉంది. వీళ్ళకు ఏ సౌకర్యాలకు లోటు ఉన్నా సరే నాకు ఒక చిన్న ఫోన్ కాల్ చేస్తే భగవంతుని దయ వల్ల ఖచ్చితంగా సాయం చేస్తానని వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. బ్లైండ్ స్కూల్లో కూడా మంచాలు ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. వీళ్ళకి ఎల్లప్పుడూ నేను అందుబాటులో ఉంటానని, భగవంతుడు ఇక్కడ ఉన్న అనాథలు కాదు, వాళ్ళు దేశంలో రాబో కాలంలో భావి భారత పౌరులుగా వాళ్ళు తీర్చిదిద్దబడాలని, వాళ్ళకి సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చిన ఇట టీచర్స్కు, సిబ్బంది కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తూ, వాళ్ళకి ఎప్పుడూ అండగా ఉంటానని తెలియజేస్తూ ఈ జన్మదినాన్ని ఇక్కడ జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. స్వామి పరిపూర్ణానంద స్వామిని ధర్మగ్రహ యాత్రను నిర్వహించనీయకుండా పోలీసులు గృహ నిర్బంధం చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో పాలమూరు పట్టణంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ చౌరస్తా వద్ద బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు పద్మజారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో సీఎం కేసీఆర్ హిందూ సమావేశాలకు అనుమతి ఇవ్వకుండా సతాయిస్తున్నారని ఆమె ఆరోపించారు. మెజారిటీ హిందువులు ఉన్నటువంటి ఈ దేశంలో ఈరోజు రాజకీయ పార్టీలన్నీ కూడా మైనారిటీల కొమ్ము కాసేటువంటి ప్రయత్నాలను ఈరోజు చేస్తుండ్రు. ఈ దేశంలో ఉన్నటువంటి మరి హిందువులను ఐక్యత ఉండకుండా విడదీయడానికి కులం పేరు మీదుగా, మతం పేరు మీదుగా, వర్గం పేరు మీదుగా విడగొట్టి ఈరోజు రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకుంటున్నటువంటి రాజకీయ నాయకులు ఈరోజు మరి నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, ఉప్పల్ నియోజకవర్గ అంటే భువనగిరికి, యాదాద్రి వరకు కూడా పాదయాత్ర చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి పరిపూర్ణానంద స్వామీజీ గారిని అరెస్ట్ చేయడానికి అంతర్యం ఏమిటో చెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో, చంద్రశేఖరరావు గారికి ముఖ్యంగా హిందుత్వ భావనలతోటి ఏ కార్యక్రమాన్ని చేయడానికి పోయినా ఈరోజు చెమటలు పడుతున్నటువంటి సంఘటన ఈరోజు మనకు కనిపిస్తుంది. ఎందుకనంటే ఎక్కడ జెండా ఎత్తినా, ఎక్కడ వందే మాతరం వాడినా, ఎక్కడ కాషాయ రంగు జెండా ఎగరేసినా, ఎక్కడ ఏ స్వామీజీలు పాదయాత్ర చేసినా, ఎక్కడ సమావేశాలు పెట్టాలన్నా, ఏది చేయాలన్నా కూడా ఈరోజు
పర్మిషన్లు ఇవ్వకుండా పక్కదారి పట్టించి ఈరోజు మరి రేపు రాజకీయ పరంగా మైనారిటీల ఓట్ల కోసమే ఈరోజు ఈ రకమైనటువంటి విధానాన్ని అవలంబిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా గమనిస్తున్నటువంటి సంఘటన ఈరోజు చూడొచ్చు. మరి మనం చూసినాం దాదాపు 1.5 సంవత్సరం క్రిందట మరి ఒక మహానుభావుడు చెప్పడము మనం అందరం కూడా విన్నాం. ఒక్క 10 నిమిషాలు పోలీస్ వ్యవస్థ అందరు ఎక్కడక్కడుంటే ఈ దేశాన్ని చిటికలా నేను ప్రతి ఒక్కరిని కూడా హతమారుస్తా అని చెప్పిండు, గన్లతోటి కాల్చేస్తా అని చెప్పిండు, విధ్వంసం సృష్టిస్తా అని చెప్పిండు, అన్ని నా కంట్రోల్లోకి తెస్తా అని చెప్పిండు. కానీ ఆ మాటలన్నీ కూడా పక్కకు పెట్టి అలాంటి వాళ్ళను ఓట్ల రాజకీయ కోసం మభ్యపెట్టేటువంటి పార్టీలకు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మరి ఖచ్చితంగా మరి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారు. హిందుత్వేతరంగా ఈరోజు మరి వీళ్ళు మాట్లాడడం చాలా పొరపాటైనటువంటి సంఘటన. ఈరోజు భారతీయ జనతా పార్టీ అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మేమందరం కూడా ఈరోజు ఒక హిందువులుగా అందరినీ కూడా ఒక భావనలకు తీసుకొని ఈరోజు మేము ఉద్యమాలన్నీ ఈ ర్యాలీ కూడా ఈరోజు దీని కొరకే. తెలంగాణ రాష్ట్రంలోని కార్పొరేట్ కళాశాలలో అనేక అక్రమాలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పాలమూరు పట్టణంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు సర్కార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి శ్రీ చైతన్య నారాయణ సంస్థలకు మధ్య లోగుటి ఏమిటో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను ధారణ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో కార్పొరేట్ కళాశాలలో నేను అధికారంలోకి వస్తే ఈ రాష్ట్ర పొరిమేల నుండి తరిమి కొడతానని చెప్పినటువంటి కేసీఆర్ మరి ఈరోజు ఇదే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 4 ఏళ్ళు అయినా కూడా మరి కార్పొరేట్ కళాశాల మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేదని చెప్పి ఏబీవీపీ ప్రశ్నిస్తూ ఉన్నది. 2016 ఎంసెట్ లీకేజీ ఏదైతే జరిగిందో ఆ ఎంసెట్ లీకేజీలో శ్రీ చైతన్య నారాయణకు సంబంధించిన సిబ్బంది ఉన్నారని చెప్పి ఏబీవీపీ ఆరోపించింది. ఆ ఆరోపణలు నిజమైనవి. వాళ్ళనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసింది. మరి ఎంసెట్ లీకేజీను కారణమైనటువంటి శ్రీ చైతన్య నారాయణ కళాశాలను ఎందుకు బంద్ చేసలేదని చెప్పి ఏబీవీపీ ప్రశ్నిస్తూ ఉన్నది. శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ కళాశాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి చీకటి ఒప్పందమైందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏబీవీపీ ప్రశ్నిస్తూ ఉన్నది. కాబట్టి అరెస్టు చేసిన ఏబీవీపీ నాయకులను వెంటనే విడుదల చేయాలి. వాళ్ళని శుక్రవారం రోజు అర్ధరాత్రి అరెస్టు చేసి మరి ఇప్పటికి కూడా బెయిల్ దొరకకుండా అనేక చిత్రహింసలు జైల్లో పెడతా ఉన్నారు. మరి కాబట్టి అరెస్ట్ చేసిన ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శిని అయ్యప్ప గారిని వెంటనే విడుదల చేయాలి. మరంతే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ కళాశాలను వెంటనే మూసివేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏబీవీపీ హెచ్చరిస్తూ ఉంది. లేదంటే తగిన బుద్ధి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏబీవీపీ చెప్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. జిల్లా కాంగ్రెస్ నేత మారేపల్లి సురేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు పాలమూరు పట్టణంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, శ్రేయాభిలాషులు, మిత్రులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు, రక్తదానం చేసి తమ అభిమాన నేత పట్ల ప్రేమాభిమానాలు చాటుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని జేజేఆర్ గార్డెన్స్లో నిర్వహించిన కేక్ కటింగ్ కార్యక్రమానికి వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అభిమానుల సందేహం మధ్య సురేందర్ రెడ్డి తన జన్మదిన కేక్ను కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిన్నారెడ్డి మాట్లాడుతూ యువకుడైన సురేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో మంచి భవిష్యత్తు ఉందని అన్నారు. ఆయన సేవలను కాంగ్రెస్ పార్టీ చక్కగా వినియోగించుకుంటుందని అన్నారు. అంతకుముందు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఓబేదుల్లా కోత్వాల్, ఎన్పీ వెంకటేష్, కాంగ్రెస్ దిగ్గజాలు సురేందర్ రెడ్డిని శాల్వాలు, పూలమాలతో ఘనంగా సన్మానించారు.
నా జన్మదినం సందర్భంగా మీ ఎంఎస్ఆర్ జన్మదినం సందర్భంగా మీ అందరూ ఇంత అభిమానంతో నియోజకవర్గం మొత్తం నుంచి కేటీఆర్ గారికి వచ్చి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాను పేరు పేరున. భగవంతుడు నాకు ఇంకో జన్మంటూ ఇస్తే ఆ జన్మ మొత్తం కూడా మీకు సేవ చేయడానికి ఇవ్వాలని చెప్పి ఈరోజు జన్మదిన సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. మీ మనవన్న, మీ కొడుకుల, మీ బిడ్డల, మీ ప్రతి ఒక్క కుటుంబంలో మీకు అండగా ఉండే ధైర్యాన్ని, అండగా ఉండే శక్తిని ప్రసాదించమని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు మన ప్రియతమ నేత వనపర్తి ఎమ్మెల్యే గారు, ఏఐసిసి సెక్రటరీ గారు చిన్నారెడ్డి గారు కూడా విచ్చేస్తున్నారు. ఎంఎస్ఆర్ అభిమానులు, శ్రేయోభిలాషులు, పెద్దలు అంటే క్రమశిక్షణకు మారుపేరని, సైన్యం లాంటి వాళ్ళని ఆశీర్వదించడానికి వచ్చిన మీరందరూ కూడా చిన్నారెడ్డి గారు ముందర నిరూపించుకోవాలి. మనం ఒక మెసేజ్ ఉంటే అందరూ దానికి అనుగుణంగా బ్లడ్ క్యాంప్ ఒకటి నిర్వహించడం జరుగుతుంది. కార్యక్రమం చాలా ఇంకో 2 గంటల కార్యక్రమం ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా రక్తదానం చేయవలసిన వారందరూ కూడా ఆ రక్తదానం చేయడానికి డాక్టర్లు బ్లడ్ క్యాంప్ గురించి రక్తదానం చేయడం వల్ల మనం ఇంకోటి ప్రాణం పోషించడం అవుతుంది. మనలో మన పిల్లలు, మన బిడ్డలు వాళ్ళు ఎక్కువ మంది యాక్సిడెంట్ అయి చనిపోవడం మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళందరికీ ప్రాణదానం చేసినట్టు అవుతుంది. నేను మళ్ళీ మాట్లాడతాను, నా మనసులోని మాటలు చాలా ఉన్నాయి కానీ సమయం పెంచిపోతుంది కాబట్టి మొదటగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మీ అందరి మనసులను గెలుచుకోవడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటారని మళ్ళీ మీ దగ్గర మాట్లాడతానని తెలియజేస్తూ రక్తదాన శిబిరానికి అందరూ సహకరించి పేరు నమోదు చేసుకొని రక్తదాన శిబిరాన్ని స్టార్ట్ చేసినాక మీ అందరినీ కలుస్తూ ఉంటారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ టీచర్లు 36 గంటల పాటు వనపర్తి జిల్లా కేంద్రంలో మహాధరణ నిర్వహించారు. కానీ లేదా ఇదొకటి అరాచకాల్ని కానీ నిర్మూలించాలంటే ఖచ్చితంగా బాల్య దశలో ఉన్నటువంటి శిశు సంక్షేమ శాఖనే లేకుండా చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నటువంటి ఇలాంటి ప్రభుత్వాల్ని ఖచ్చితంగా గద్దెదించేంత వరకు మనము ఖచ్చితంగా ఈ విషయం ఏదో ఆషామాషిగా టైంపాస్గా 36 గంటలు ధర్నా చేయడం లేదు. భారతదేశానికి కావాల్సినటువంటి భవిష్యత్ తరాన్ని తయారు చేయడంలో భవిష్యత్ పౌరులు అంగన్వాడీలు 36 గంటల మహాధరణ చేస్తూ ఉన్నారు. అందులో రాష్ట్రంలో కూడా ఈ ధర్నాలు చాలా విజయవంతంగా జరుగుతూ ఉన్నాయి. వనపర్తి జిల్లాకు సంబంధించి మొత్తం అంగన్వాడీ టీచర్లు కూడా అందరూ ధర్నాలో పాల్గొని వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆలోచన చేస్తా అని సారు చెప్పడం జరిగింది. కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో అంగన్వాడీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించిండ్రు. అదేవిధంగా మమ్మల్ని ఉంచాలని ఈరోజు దేశం మొత్తం కూడా మా యొక్క వినతిని ప్రభుత్వానికి వంట వార్పులతో కూడా మా నిరసన తెలుపుకుంటున్నాం. ఒకరోజు మొత్తం ఇక్కడనే రాత్రి మొత్తం నిద్రపోయి మా ఏవైతే ఉన్నాయో రేపటి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అంగన్వాడీ టీచర్లు ముందు భాగానే ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు అర్థం చేసుకొని మా సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కరిస్తారని వనపర్తి జిల్లా కమిటీ సిఐటి నుంచి కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. టీచర్గా పనిచేసినాక షుగర్ బీపీలతో చాలా మంది సఫర్ అవుతున్నారు. అట్లే మాకు ఇది ముఖ్యంగా మాకు గవర్నమెంట్ ఏం స్పందిస్తుంది? ఇన్నేళ్ళు చేసి ఒకటే ఉంది కోర్టు కానీ ఏస్నే కానీ ఒక ఉద్యోగస్తురాలు 5 సంవత్సరాలు చేస్తే ఆ ఉక్కినమంటే మా బాధలు ఎంత ఘోరంగా ఉన్నాయో. అందుకే ప్రభుత్వం తక్షణమే చర్చించి మాకు సరైన న్యాయం చేయాలని కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. పేద ఇళ్లలో పెళ్లిళ్లు ఇబ్బంది కారాదన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను ప్రవేశపెట్టారని మక్తాల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఈ పథకాల కింద లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను ఎండిఓ కార్యాలయంలో అందజేశారు. మన బూత్పూర్ నుంచి నీళ్ళు వదిలిపెడితే అమర్చింత వరకు పోతుంది, సంగమండ నీళ్ళు వదిలిపెడితే బాలకృష్ణాపురం వరకు పోతుంది. ఇంత కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేసినాము, మేము ఇంత ఎత్తున చెరువు నింపుతున్నాము.
ఇంత ఎత్తున ప్రతి ఒక్క రైతు పంటలు పండించుకుంటున్నాడు. ఈరోజు కోట్లు ఆర్జిస్తున్నాము, రైతులు కోట్ల రూపాయలు పంటలు అంటే మనకు వస్తుంది. ఈరోజు ఆ అవకాశం నువ్వు చేతారా జాగ్రత్త చెప్పుకున్నావు. నేనుగా నాకు అవకాశం వచ్చింది, దేవుడు నాకు కల్పించింది అది. ఎందుకంటే మా నాయన పెట్టిపోయాడు కాబట్టి నాకే వచ్చింది అదృష్టం కొద్దది. నేను చేసిన పార్టీ మారినో ఏం చేసినో చేసిన, కానీ పని అయితే సాధించుకున్నా. నేను నీళ్ళక పని చేయకుండా తిరగాలి ఎక్కడ కూడా. ఒక్కటి చూపిమని చెప్పండి, ఒక మంచి పని చేసింది ఉంటే ఎవరన్నా ఆయన పేరు మీద ఉంటే చూపిమని చెప్పండి. ఎక్కడ లేదు. ఏమనంటే మళ్ళా వచ్చి బ్రోకర్లు ఇవ్వనంటే అని మాట అంటే ఎవడు పడతాడండి? ఈ పొద్దులోపు ఇంట్లో తండ్రి కొడుకు ఒక మాట అంటే పడడు. పబ్లిక్ ఎట్లా పడతారండి? కొంచెమన్నా ఇప్పుడు నీ కొడుకులు పడుతున్నావు కానీ మేము బయట మంది కొడుకులు పడదు. ఎందుకు పడతారు బయట మంది? కొంచెం అర్థం చేసుకొని పెద్ద మనుషులకు గౌరవించుకొని, గౌరవం ఉంటే నీకు రేపు నాడు మర్యాద, మాకు కొంచెం మర్యాద. ఒక పెద్ద అనుకుంటాం మేము, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే చేసి మాకు ఆ గౌరవం నిలుపుకోండి చాలు. మాకు మేమేం దోసుకొని తిన్నది ఏం లేదు. ఆ చెరువులో మేము చెరువుకు పెట్టింది ఎంత మాకు తెలుసు, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టామో మాకు తెలుసు, ఎంతమంది తిప్పలు పడ్డామో మాకు తెలుసు. భక్తులే కాదు, సంగెంమండ గ్రామాలలో పనిచేసిండ్రు, సంగెంమండలో వర్కులు చేసిండ్రు చెరువుకు నీళ్ళు రావడానికి. ఇవన్నీ కనబడవా మీకు? అప్పుడు కనబడలేదా? ఈరోజు మీకు నల్లమట్టిని చూస్తే మీకు అంతగానో ప్రేమ పుట్టుకొచ్చిందా? ఆ సిల్టు పెట్టించింది మేము కదా, సిల్టు తీపిచ్చిందే మేము కదా, మాకు తెలియదా? మేము ఒక రైతులే కదా, రైతులకు చేస్తే లాభం అయితే నాకు తెలియదా? నువ్వు పెద్ద రైతు, నువ్వే అట్లా నువ్వు ఉంటే పాడికి ఎంతో చేయాల్సింది రైతులకు. అందుకే దయచేసి ఇప్పటికన్నా ఏదైనా ఉంటే మంచిగా ప్రజలకు రైతులకు ఎవరికైనా సరే మంచిగా ఉంటే సంతోషం. ఇప్పటికి కూడా నేను ఆయనని దయాకరెడ్డి అన్ననే సంబోధిస్తాను. నేను కాబట్టి అన్నాన్ని మాట్లాడతాను. ఎందుకోసం దయాకరెడ్డి మాట్లాడుతున్నా అట్లా మాకు అలవాటు లేదు. అసలు గౌరవించే అలవాటు, గౌరవం ఇచ్చే బుద్ధి మాకు ఎవరైనా సరే. దానికి ఈరోజు ఆ రోజు పాపం చెరువు దగ్గరకు వచ్చినప్పుడు ఎంతమంది ఎన్ని మాట్లాడారో నేను కొంచెం బాధపడ్డా. ఎందుకన్నారు అన్నా కూడా లేదన్నా, లేకపోతే ఏంది ఆయన వచ్చి పెద్ద మన చెరువు కాడ వచ్చి మనం చేసే కాడికి వచ్చి మనం ఉల్టా మాట్లాడితే బ్రోకర్ అంటే మేమే వాడతామని అన్నారు పిల్లలు. ఎందుకు అలా మాటలు? ఎవరున్నారు బ్రోకర్లు ఆడ? అందుకే దయచేసి అలాంటి పదజాలు వాడకుండా మంచిగా మాట్లాడితే, మంచి విమర్శిస్తే దానికి విమర్శ ప్రతి విమర్శ వస్తుంది, మంచిగానే వస్తుంది. ఏ విధంగా విమర్శిస్తే ఆ విధంగా రిటర్న్ వస్తుంది. లేదనగా ఇంతలో మేము కూడా ఒట్టి ఏం కూర్చోలేదు. మేము అధికారంలో ఉన్నాం. మాకు ఏది సమాచారం కాదు, సమాచారం నిమిషాల మీద వస్తుంది. ఎవడేం చేస్తుంటే మాకు వచ్చేస్తుంది. నువ్వు చెప్పకుండా మాకు మెసేజ్లు వస్తుంటే, మాకు చెప్పకుండా మాకు ఫోటోలు వస్తున్నట్టే మాకు అన్ని. అందుకే దయచేసి ఏదన్నా ఇప్పుడు తాను పెద్దరికంగా మాట్లాడితే. వనపర్తికి చేరుకున్న బ్రహ్మకుమారి ప్రజాపిత ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారి ఆల్ ఇండియా ఎగ్జిబిషన్ ప్రచార రథయాత్ర. ఈ కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి పాల్గొని స్వాగతం పలికారు. ఈ సంస్థ పేరు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. ఇది పెద్ద విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ. ఓం శాంతి
ఈరోజు వాతావరణం కూడా మనకు బాగా సహకరిస్తూ ఉంది. ఇంత ఆరు బయట ఎండలో కూర్చోవాలంటే మన సాధ్యమయ్యేది కాదు. కానీ భగవంతుడు కూడా వనపర్తిలో అక్కయ్య గారి బ్రహ్మకుమారి ఓం శాంతి ఆర్గనైజేషన్ తరఫున చేసినటువంటి బస్ యాత్ర విజయవంతం కావాలని వాతావరణం కూడా మనకెంతో సహకరిస్తూ ఉంది. ముఖ్యంగా ఇంటర్మీడియట్ కాలేజీ లెవెల్లో చదువుతున్నటువంటి విద్యార్థినులు, నేను చరిత్ర గురించి మీకు ఎక్కువగా చెప్పాల్సిన, భారతదేశం ఈ ప్రపంచంలోనే రెండో పెద్ద జనాభా ఉండేటువంటి దేశం. చైనా తర్వాత భారతదేశమే. అలాంటి భారతదేశం కెమెరా సృష్టికర్త లూయిన్ మండే 167వ వర్ధంతి సందర్భంగా పాలమూరు పట్టణంలోని ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ విలువైన జ్ఞాపకాలను పదిలపరిచే కెమెరాను సృష్టించిన ఆ మహనీయుడికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని అన్నారు. ప్రపంచానికి అనేకమైనటువంటి చిత్రాలను చూపించే కెమెరా వృత్తిని, కెమెరాని సృష్టించినటువంటి లూయిస్ మండే డెగోరే గారి 167వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మహబూబ్నగర్ పట్టణ మరియు జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి ఎంతో కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా కెమెరాపై జీవిస్తున్నటువంటి ఎంతో మందికి ఈరోజు వారు ఆదర్శంగా మరి జీవనోపాధి కొరకై కెమెరా సృష్టించడం మాకందరికీ చాలా గర్వంగా ఉంది. మరి ఎన్నో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు కెమెరాపై జీవిస్తున్నటువంటి ఎంతోమంది కోట్ల జనాభా ఈరోజు కెమెరాపై జీవిస్తుంది. మరి అంతటి విలువ ఉన్నటువంటి కెమెరాకు మరి ఈరోజు మేము వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు మేము తింటున్న ప్రతి ఒక్క మెతుకు కూడా వారి పుణ్యమే అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా ఈ మధ్య మాకు ఫోటోగ్రాఫర్ అని కళాకారులుగా గుర్తించినందుకు ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ యొక్క కెమెరాని కనుగొని అలనాడు నుంచి కూడా ఇప్పటి వరకు కెమెరాల యొక్క విలువలు రోజు రోజుకు పెరుగుతూ మా ఫోటోగ్రాఫర్ల స్థాయి కూడా పెరగడం జరుగుతుంది. కనుక మేము ఫోటోగ్రాఫర్గా జీవిస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాం. జై ఫోటోగ్రాఫర్! కనీస వేతనాలు ఇవ్వడంతో పాటుగా ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో అంగన్వాడీలు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా జీవో 19ని రద్దు చేయాలని కోరుతూ గాంధీ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పిలుపు మేరకు అంగన్వాడీలు కోరికల దినంగా ముఖ్యంగా సుప్రీంకోర్టు చెప్పినట్టుగా కనీస వేతనం 18,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఎన్ని ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కత్తి మహేష్కు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టిన హిందూవాదులను పోలీసులు అడ్డుకున్నారు. Shut the
పరిపూర్ణ నందస్వామిని హౌస్ అరెస్ట్కు నిరసనగా మక్తల్ పట్టణంలో రాస్తారోక నిర్వహించిన వీహెచ్పీ బీజేపీ బీజేవైఎం నేతలు అనంతరం సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. హౌస్ అరెస్ట్ చేయడము హిందూ మతానికే ఒక మాయన మచ్చగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము చేసింది కాబట్టి ఆయనని ఎంబడే పరిపూర్ణానంద స్వామిని గృహ నిర్బంధం నుండి విడుదల చేసి ఆయనకు హైదరాబాద్ నుండి యాదగిరిగుట్ట వరకు పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుకుంటూ అదేవిధంగా ఆయనను ఒకవేళ గృహ నిర్బంధం నుండి విడుదల చేయకుంటే పరివార సంస్థల నుండి ఆర్ఎస్ఎస్ బీజేపీ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ అన్ని సంస్థల నుండి పెద్ద ఎత్తున ఈ యొక్క ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తూ రాష్ట్రాన్ని స్తంభింపజేసే విధంగా రాష్ట్ర ఎత్తున పెద్ద ఆందోళన నిర్వహిస్తాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి హిందూ సమాజం పట్ల చూపిస్తున్న వివక్షను తగ్గించుకొని వెంటనే స్వామీజీ యొక్క ధర్మగ్రహ యాత్రకు అనుమతి ఇవ్వాలి. ఈ ధర్మగ్రహ యాత్రకు అనుమతి ఇవ్వకపోతే ఇది ఇందాక చెప్పినట్టు అన్ని హిందూ ధార్మిక సంస్థలు హిందూ సమాజం మొత్తం ప్రభుత్వాన్ని క్షమించదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మధ్యాహ్నం కల్లా స్వామీజీపై ఉన్న గృహ నిర్బంధాన్ని ఎత్తివేసి వెంటనే ధర్మగ్రహ యాత్రకు అనుమతి ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అందరికీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నా చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే కొనసాగుతా 41వ జన్మదిన వేడుకలో ఉద్వేగభరితంగా ప్రసంగించిన జిల్లా కాంగ్రెస్ నేత మారేపల్లి సురేందర్ రెడ్డి. భారీగా తరలి వచ్చిన అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు. పరిపూర్ణానంద స్వామిని గృహ నిర్బంధం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ కార్యకర్తలు పాలమూరులో ధర్నా. నాగర్ కర్నూలులో అంగన్వాడీల ధర్నా. ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లు మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి S9 న్యూస్.